హలో వెల్కమ్ బ్యాక్ టు టీజీ వన్ కుమార్. ఈరోజు మనం చేయబోతున్న హిప్పా చికెన్ ముందుగా క్రీమ్ అండ్ చీజ్ని అయితే మెల్ట్ చేసుకున్నాం. మనం పూర్తిగా మెల్ట్ అయితే చేసేసుకోవాలి. చీజ్ అన్నట్టయితే నేను అమూల్ జ్యూస్ ఆ క్రీమ్ కాదు, అమూల్ క్రీమ్ అయితే వాడాలి. ముందుగా మనం చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని శుభ్రంగా పెనం మీద వేపేసుకోవాలి. అంటే ఒక 50% అవింది అనగానే శుభ్రంగా వేపుకున్న తర్వాత అది చూడండి ఒకసారి. ఓన్లీ నేను బట్టర్తోనే వేపాను, బట్టర్తోనే డీప్ ఫ్రై చేశాను. అది కూడా మనం దోశలు వేసుకుంటాం చూడు పెనం, ఆ పెనం మీదే నేను చేశాను. ఓ పక్కన నేనే చేసుకుంటూ ఓ పక్కన నేనే వీడియో తీసుకున్నాను. వీడియోలో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్, అలాగే కుకింగ్ వీడియోస్, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి చూసినట్టయితే చాలా అంటే చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఓన్లీ బోన్లెస్ చికెన్ అది. చాలా బోన్లెస్ చేసాను, బోన్ చేశాను. రెండు కూడా సేమ్ టేస్ట్ వచ్చింది. కాకపోతే బోన్లెస్ కన్నా బోన్ని మొక్క ఏదైతే ఉంటుందో చాలా సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా ఉండిద్ది. నాకు అందుకే బాగా నచ్చిద్ది బోన్ ఉన్న పీస్. ఎప్పుడైనా చూడండి, ఆల్రెడీ 70% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం పైన మనం చేసుకున్న క్రీమ్ అండ్ చీజ్ ఉంది కదా, ఆ క్రీమ్ అండ్ చీజ్ని వేసుకున్న తర్వాత ఏ విధంగా మనం తింటాకి ఆ లొట్లో వేసుకుని తింటాకి ఏ విధంగా ఉండిద్ది ఏంటి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందన్నది చూద్దాం. ఒకసారి చూడండి, ఒక్కసారి చూడండి. నాకైతే చాలా అంటే చాలా టెంప్టింగ్గా అనిపించింది. నోట్లో నుంచి వాటర్ కారుతూ చాలా టేస్టీగా అనిపించింది. ఇది వీక్లీ 1 టైమ్స్ చేసుకొని తింటే ఈ కర్రీస్ ఈ అంశంలా వృత్తిదే ఆ ఫ్లేవర్తో